సార్ ఈ లోక్సభ ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలు తెలంగాణలో మారే అవకాశం ఉందా? ఒకవేళ కనుక బీఆర్ఎస్ తన ప్రభావాన్ని పెంచుకోగలుగుతుంది, ఇంకా అట్లీస్ట్ ఉన్నాయి కాపాడుకున్నా కూడా బీఆర్ఎస్కి వచ్చిన నష్టమేం లేదు. కానీ లోకల్ బాడీస్లలో మాత్రం అవిశ్వాస తీర్మానాలు, కొంతమంది అటు ఇటు షెఫ్లింగ్స్ ఇవి జరుగుతూ ఉంటాయి. కానీ ఓవరాల్గా వాళ్ళకున్న 60-65 లక్షల మెంబర్షిప్ ఏదైతే ఉన్నదో అది కాపాడుకోగలుగుతారు. ఒకవేళ కనుక పార్లమెంట్ సీట్స్ పెరిగితే, లేదా పార్లమెంట్లో 2-3 స్థానాలకు పడిపోయారనుకోండి, బీఆర్ఎస్ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. బీజేపీ అండ్ కాంగ్రెస్ కొంత అప్పర్ హ్యాండ్ అవుతాయి. అసలు భవిష్యత్తులో అసలు ఇది మనుగడే ఉండదు బీఆర్ఎస్ పార్టీ అనేది ఒకటి వినిపిస్తుంది కదా. ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, ఒకటి పార్లమెంట్ ఎలక్షన్స్ పర్ఫార్మెన్స్ బాగుంటే ఉంటుంది. రెండవది రేవంత్ రెడ్డి తన పరిపాలనలో వైఫల్యాలు కనుక వచ్చినట్టయితే మళ్ళీ ఆటోమేటిక్గా బీఆర్ఎస్ఏ లేస్తుంది. బీజేపీకి ఇక్కడ రూరల్లో పెద్దగా పుంజుకునే అవకాశాలు లేవు. సో ఇది కీ ఎలక్షన్ అనుకోవచ్చా బీఆర్ఎస్ పార్టీకి? బీఆర్ఎస్ పార్టీకి జీవన్మరణ పోరాటం అనుకోవచ్చా? ఒక అవకాశం అది. ఎందుకంటే 2 అవకాశాలున్నాయి వాళ్ళకు. వాళ్ళ సొంత బలం మీద వాళ్ళు పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. రేవంత్ రెడ్డి బలహీనత మీద పెరగడానికి 2వది అవకాశం. కానీ రేవంత్ రెడ్డి బలహీనత ఉంటుంది అని ఇప్పుడే చెప్పలేము మనం. రేవంత్ రెడ్డి సమర్థుడు అని నేను అనుకుంటున్నా. ఆయన కనుక బడ్జెట్ను మేనేజ్ చేయగలిగితే వేరే ఏమక్కర్లేదు. ఆయన చెప్పిన 6 గ్యారంటీలు గట్టిగా ఇచ్చి మిగిలిన ఇచ్చినా అయిపోయినా ఆయన సమర్థుడనే అంటారు. రెండవది కేసీఆర్ చేసిండనే దాంతోనే ఆపకూడదు, మంచివన్నిటిని కొనసాగించాలి. ఎంక్వైరీలు 100 చేసుకొని, కానీ ఎంక్వైరీ అయ్యేదాకా పునర్నిర్మాణాలు పునరుద్ధరణ వద్దు అనేది తప్పు. ఆయన ఈ సైమల్టేనియస్గా ఎంక్వైరీ జరగాలి, సైమల్టేనియస్గా రిపేర్ వర్క్స్ కూడా స్టార్ట్ కావాలి. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు ఒకటే అనేది అందరికీ తెలుసు కదా. అతని ఎఫెక్ట్ ఏమన్నా పడి ఉంటుందా ఈ ఎలక్షన్లో కానీ, లేదా రాబోయే ఎలక్షన్లో పడే అవకాశం? చంద్రబాబు తీసుకున్న నిర్ణయంలో మాత్రమే అది ఉంది. బట్ చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణలో అంతకుముందున్నంత బలంగా లేదు. ఆల్మోస్ట్ కార్యక్షేత్రం నుంచి ఒక 5 ఏళ్ళ నుంచి దూరంగానే ఉన్నారు. ఆయన మధ్యలో ఒక మీటింగ్ పెట్టిపోయారు, కానీ దాని ఎఫెక్ట్ పెద్దగా ఏం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంలో కేసీఆర్ తర్వాత రామేశ్వరరావు లాంటి వాళ్ళు హెల్ప్ చేశారనేది ఒక ప్రచారం జరిగింది 2019లో జరిగిన. చెప్తున్నారు కేసీఆర్ చెప్పారు కదా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చానని చంద్రబాబు నాయుడుకి. అయితే అది కనుక దానివల్ల చంద్రబాబు నాయుడు కొద్దిగా అఫెండ్ అయ్యాడు. బట్ ఆయన ఎఫెక్ట్ వీళ్ళ మీద లేదు కాబట్టి ఉంటే మొన్న అయితే ఆయన తెలుగుదేశం పోటీ పెట్టకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే కేసీఆర్ని ఓడించాలనేది. ఎందుకంటే వన్ సైడ్ కాంగ్రెస్కి ఎడ్జ్ రావాలి. రేవంత్ రెడ్డి తన మనిషి అనేది అందరికీ తెలుసు. ఇప్పటికీ ఆయన గురువే అని చెప్పుకున్నాడు అసెంబ్లీలో, నా గురువే అని అన్నాడు. చెప్తున్నారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. పొలిటికల్ లైఫ్ ఇచ్చింది ఆయనే కాబట్టి ఆ లాయల్టీ ఉంది. ఆయన లోపల ఒక కసి కూడా ఉంది. తనంతట తను ఏం చేయలేకపోయాడు కేసీఆర్ను. ఇప్పుడు అనుకూలంగా కాంగ్రెస్ను కొంత పెంచినట్టయితే కేసీఆర్ను అవుట్ చేయగలుగుతాం. దాని ద్వారా జగన్కి సహాయం అందకుండా చేయగలుగుతాం అనేది నెక్స్ట్ ఎలక్షన్స్లో. మొన్న ఒక ఇంటర్వ్యూలో సార్ ఇంకో కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి. పక్కా రాష్ట్రం సీఎం కనీసం ఫోన్ చేసి కూడా మాట్లాడలేదు, విష్ కూడా చేయలేదు. మరి ఆయన ఏమనుకుంటున్నాడో, ఆయన కేసీఆర్కి చాలా దగ్గరగా ఉంటాడు. మరి కేసీఆర్ నన్ను ఓడించాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడు హైదరాబాద్లో మొత్తం ఇక్కడ కూర్చొని. కేసీఆర్కి ఆయనకి శత్రు మిత్రుడైనట్టు అలా చూస్తున్నాడా అని అన్నాడు. ఏదైనా కావచ్చు, కానీ జగన్లో కానీ కేసీఆర్లో కానీ ఈ సాంప్రదాయాలకు వాళ్ళు ఆ పరిధిలో ఉండరు. అంటే ఒక స్పోర్టివ్గా ఆలోచించడం, ఆ రిలేషన్షిప్లు ఉండవు. ఇప్పుడు ప్రధానమంత్రి వస్తే ఆడ మోడీ వచ్చిండని చూడకుండా ప్రధానమంత్రి వచ్చిండు కాబట్టి పోవాలి, స్వాగతం చెప్పాలి, మినిమం సాంప్రదాయాలు. కానీ ఇక్కడ చేయలేదు కదా, లాస్ట్ 2 years చేయలేదు కదా. కేఆర్ అంటున్నా, అందుకే కేసీఆర్ చేయలేదు కదా. ఇద్దరికి లేవు ఆ లక్షణాలు. వాళ్ళ లోపల కోపం ఉందంటే ఇంకేది ఉండదు. జనరల్గా ఆయన ఓటమిని అంగీకరించి ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ఓడిపోయినానని చెప్పాలి. ఇప్పటివరకు చెప్పాలి. ఇప్పటివరకు చెప్పలేదు. రాజీనామా తనే పోయి స్వయంగా ఇవ్వాలి, మినిమం సంప్రదాయం. ఇట్లాంటివన్నీ ఆయన దాన్ని పాటించలేదు. జగన్ కూడా అదే నేచర్. ఇద్దరి లోపల ఒక మొండి వ్యక్తులు ఉన్నారు. మీరు ఒక ఇంటలెక్చువల్గా ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలన మీద మీ కామెంట్ ఏంటి? అంటే నేను ఎక్కువ డెప్త్తోని నేను పోయి చూడలేదు. బట్ పైకి మాత్రం ఏంటంటే పార్టీని పటిష్టం చేసుకోవడానికి తన పాలనను ఒక కామన్ మ్యాన్ వరకు ఒక లింక్ ఏర్పాటు చేసుకోవడానికి వాలంటీర్ల సిస్టమ్ ఏదైతే పెట్టాడో అది కొంత ఆయన పార్టీని ఆయన మళ్ళీ ఎలక్షన్లో గెలవడానికి ఒక అవకాశాన్ని కొంత క్రియేట్ చేయగలుగుతుంది. ఎందుకంటే లబ్ధిదారులతో నేరుగా వాలంటరీ సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. అది నేను జగన్ అధికారంలోకి రాకంటే
2 years ముందు నేను కేసీఆర్ గారికి రిటర్న్కి ఇచ్చా. ఓకే. వాలంటీర్ అనే పదం వాడలేదు. తెలంగాణలో ఊరూరా ఉద్యమకారులు ఉన్నారు, వీళ్ళకి నెలకు 4,000 5,000 ఇచ్చి పథకాల అమలు లోపల వాళ్ళని ఉపయోగించుకుంటే కొంత నిఘా పనికొస్తారు, కొంత పథకాలు సరిగ్గా అమలయ్యేటట్టు చేస్తారు అని చెప్పి రిటర్న్ రాసిస్తే కూడా ఆయన దాన్ని జేబులో పెట్టుకున్నాడు. కానీ దాన్ని ఇప్పుడు మీ ప్రపోజల్ ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలతోటి రేవంత్ రెడ్డి అమలు చేసేటట్టున్నారు కదా. చేయాలి. ఎందుకంటే తెలంగాణ కోసం ప్రారంభించేటోళ్ళు ఉన్నప్పుడు ఇటువంటి వాటిలలో ప్రభుత్వానికి బాసటగా ఉంటారు కదా, ప్రతి వేలల్లో ఉన్నారు. బట్ జగన్ది నేను అంటే కార్పొరేషన్లో అయితే అన్ని కులాలకు ఇచ్చాడు, బట్ బడ్జెట్ ఇచ్చాడా లేదా అనేది నాకు తెలియదు. బడ్జెట్ లేదు కదా. లేనప్పుడు ఐవాష్ ఉపయోగం ఏముంది అంటే అక్కడి నుంచి అయితే మిక్స్డ్ స్పందనలు వస్తున్నాయి. ఎక్కువ కులాల బేస్ మీద పోరాటాలకు సిద్ధమవుతున్నారు అనిపిస్తూ ఉన్నది. కమ్మ కాపు కాంబినేషన్ కోసం చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడు. రెడ్లను యునైట్గా ఉంచుతూ కొంత కాపుల చీలిక కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు జగన్. అంటే పాలన, వచ్చిన ఫలితాలు ప్లస్ క్యాస్ట్ ప్లస్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్, ఈ 3 ఇంపార్టెంట్. మీరు రాజకీయ కోణం నుంచి చెప్పారు కదా, మీలాంటి వాళ్ళు ఎక్కువ డెవలప్మెంట్ యాంగిల్ ఏ రాష్ట్రం ఎలా ఉందనేది కొంచెం అబ్జర్వ్ చేస్తుంటారు కదా, ఆ యాంగిల్లో చూస్తే ఎలా అనిపిస్తుంది? కొన్ని ఫీల్డ్స్లలో వాళ్ళు బాగా చేశారు. ఉదాహరణకి ఎడ్యుకేషన్ ఇక్కడ పూర్తిగా విస్మరించారు. అక్కడ మురళిని తీసుకెళ్ళి అక్కడ ఎడ్యుకేషన్ దానికి ఒక మెంటర్గా ఆయనను పెట్టి అడ్వైజర్గా పెట్టి బాగా చేశాడు ఆయన. అలా ఆ విషయంలో మురళి కాంట్రిబ్యూషన్ నేను అప్రిషియేట్ చేస్తాను, ఆకునూరు మురళిది. తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ చంద్రబాబు నాయుడు మొదలుపెట్టారు, జగన్ కంటిన్యూ చేశాడు. ఆర్గానిక్ ఫార్మింగ్ చాలా అవసరం. హాస్పిటల్స్ కాదు కావాల్సింది, మంచి బలవర్ధకమైన సేంద్రియ ఆహారం కావాలి, మంచి ఆహారం కావాలి. సో అలాంటిది ఆయన చేయగలుగుతున్నాడు. తర్వాత ఇండస్ట్రియలైజేషన్లో, ఐటీ విస్తరణలో అన్నిట్లో వెనుకబడి ఉన్నాడు. అది నిరుద్యోగ సమస్యకు కొంత పరిష్కారం చూపెట్టేది. ఆ విషయంలో పెద్దగా సాధించింది అయితే ఏమీ లేదు. తర్వాత తండ్రిలో ఉన్న దుందుడుతనమే, అనుమతులు అక్కర్లేదని రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని మొదలుపెట్టాడు. కేసీఆర్తో ఉన్న సత్సంబంధాన్ని ఉపయోగించుకొని కృష్ణా సమస్యలను పరిష్కరించడానికి బదులు వచ్చే ప్రభుత్వాలకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇద్దరు కూడా. ఈయన రేవంత్ రెడ్డి మీద పెట్టిపోయాడు, ఆయన రేపు వచ్చే ప్రభుత్వం మీద పెడుతుంది. ఇవి శాశ్వతంగా పరిష్కారం కావాల్సిన సమస్యలు. ఆ విషయాలలో టోటల్గా ఫెయిల్ అయ్యాడు జగన్. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో ఇద్దరు ఫెయిల్ అయ్యారని అనుకోవచ్చు. కొంత తెలంగాణ బెటర్, ఎందుకంటే అగ్రికల్చర్ ఉత్పత్తులు పెరగడం వల్ల అదివరకు ఉన్న పేదరికం తగ్గింది, ఆత్మహత్యలు తగ్గాయి. కానీ ఆశించిన స్థాయిలో జీవన ప్రమాణాలు ఇక్కడ కూడా పెరగలేదు. సామాన్యుని ధనికుడు ఇంకా ధనికుడు అయ్యే అవకాశాలు ఇక్కడ ఆయన కల్పించారు, అక్కడ ఆయన కల్పిస్తున్నాడు. పేదలు ఇంకా పేదలుగా మారుతున్నారు. మిడిల్ క్లాస్ కూడా పేదవర్గంలో కుంచుకపోతూ ఉన్నది. ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ నిర్వహణలో కూడా ఆశించినంత లేదు. బియ్యం పక్కదారి పడుతూనే ఉన్నాయి ఇప్పటికీ. ఇట్లాంటి అవినీతి మాత్రం మీరు చెప్పిన దాంట్లో నాకు బాగా నేను అట్రాక్ట్ అయిన పాయింట్ ఏంటంటే పేదలు మరింత పేదలు అవుతున్నారు, మధ్యతరగతి వాళ్ళు పేదలుగా మారుతున్నారు. ఈ సిస్టంలో మనకి హ్యూమన్ ఇండెక్స్ అని ఉంది. ప్రకాష్ గారు, హ్యూమన్ ఇండెక్స్ గురించి ఎవరు చెప్పరు సార్. తలసరి ఆదాయం గురించి చెప్తారు, అవును, జీడిపి గురించి చెప్తారు. హ్యూమన్ ఇండెక్స్ బేస్ చేసుకోవాలి. అది చేసుకున్నప్పుడు ఎక్కడో ఉంటాం. కనీసం అది ఏ ప్రభుత్వం కూడా దాన్ని అసలు తెరిచి చెప్పి. అందుకే ఇవేం చేయాలంటే ప్రభుత్వాలు ఇచ్చే ప్రామాణికాలను పక్కకు పెట్టి కొంత ఇంటెలెక్చువల్స్, తర్వాత ఇండిపెండెంట్ సంస్థలు, సెస్ లాంటి ఇట్లాంటివి ఉంటాయి కదా, వీళ్ళు ఏం చేయాలంటే ఒక ఆల్టర్నేట్ ప్రమాణాలను నెలకొల్పి వాటి మీదనే మనము బేస్ అయ్యేటట్టుగా మీడియాల ద్వారా బాగా ప్రచారం. అది చేయకపోతే ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను 97 నా ప్రాంతానికి ఇక్కడికి వచ్చాను. అప్పుడు అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇవాళ ఒక లిమిటెడ్ పీపుల్ హ్యాపీగా ఉంటున్నారు. దాన్నే డెవలప్మెంట్. కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగింది, కంఫర్ట్స్ బాగా పెరిగినాయి. తప్పనిసరిగా సెల్ ఫోన్ అనేది రోటీ కపడా ఆర్ మకాన్ తర్వాత ముఖ్యమైన పార్ట్ అయిపోయింది. దాన్ని విడదీయలేము మనం మనిషి జీవితంలో. ఆ రోజు పెద్ద అంతరం కూడా కనిపించేది కాదు. ఇప్పుడు ఏంటంటే బాగా, అంటే ఇప్పుడు బయటికి ఎక్స్పోజ్ కాకుండా లోపలనే కుమిలిపోయి కుటుంబాలతో సహా ఆత్మహత్యలు చేసుకుంటే తప్ప తెలిసే పరిస్థితి కనబడతలేదు. ఎగ్జాక్ట్. ఎక్కువ సూసైడ్స్ మిడిల్ క్లాస్లో అవుతున్నాయి, లోయర్ మిడిల్ క్లాస్లో. ఇవన్నీ అంటే ఆశించిన సమాజం అయితే కనుచూపు మేరలో కూడా కనబడట్లేదు. ఈ సంక్షేమ పథకాలు ఎన్నికల ఓరియంటేషన్తో మొదలవుతున్నాయి, అక్కడే ముగుస్తున్నాయి. నిజంగానే జీవన ప్రమాణాలు పెరిగే దిశలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ జరగాలి. ఇక్కడ కొంత జరిగిందని నేను అంటాను, బట్ అక్కడైతే ఆశించిన స్థాయిలో జరిగినట్టు కనబడతలేదు. రాబోయే రోజుల్లో ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఏపీలో వెళ్తారా బీఆర్ఎస్? వెళ్ళదు. రాజశేఖర్ గారిని అధ్యక్షునిగా పెట్టారు, బట్ ఇక్కడ వైఫల్యం చెందకపోయి ఉంటే వెళ్ళేవాళ్ళు. మహారాష్ట్రలో మాత్రం కొంత స్పందన వచ్చింది, అది కూడా
నార్త్ తెలంగాణకు ఆనుకొని ఉన్న ప్రాంతాలు, నాందేడ్ నుంచి నాగపూర్ దగ్గర నుంచి ఇటు షోలాపూర్ దాకా ఈ ప్రాంతాలలో క్యాండిడేట్స్ని పెడతారు. పెడతారా మహారాష్ట్ర? మహారాష్ట్రలో ఒక 5-6 పార్లమెంట్ స్థానాలకు పెట్టదు. ఎందుకంటే అక్కడ వచ్చారు, ఆల్రెడీ జాయిన్ అయ్యారు. ఓకే. అసెంబ్లీలో మాత్రం ఖచ్చితంగా ఒక 15-20 స్థానాలు కొద్దిగా కష్టపడితే గెలిచే అవకాశం కూడా ఉంది. తెలుగు వాళ్ళు ఎక్కువ మెజారిటీ ఉన్న స్థానాలు అవి. తెలుగు వాళ్ళే నిర్దేశించారు గెలుపోవటంలో. అంటే అసెంబ్లీకి వెళ్తారు, లోక్సభకి వెళ్ళరా? లోక్సభకు కూడా వెళ్తారు. ఆల్రెడీ క్యాండిడేట్స్ని కూడా వాళ్ళకి చెప్పారు, మీరే పార్లమెంట్కి పోటీ చేస్తారని కూడా చెప్పారు. బట్ ఔరంగాబాద్ లాంటి పార్లమెంట్ స్థానాలు గెలిచే అవకాశం ఉంది, షోలాపూర్ గెలిచే అవకాశం ఉంది, ఇట్లా నాందేడు, ఇట్లా కొన్ని ఒక 4-5 స్థానాలు గట్టిగా ప్రయత్నం చేస్తే 1-2 అయితే తప్పకుండా వచ్చే అవకాశం ఉంది.